సాక్షాత్తు నువ్వు ఆ కూటమిలో ఉన్నావు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు నీ కళ్ళ ఎదుటే ఈ తప్పు చేసినాడు. తప్పు అని నీకే కాదు, సామాన్యునికి 6 ఏళ్ల పిల్లోనికి కూడా కనిపిస్తూ ఉంది, నీతో సహా. మరి నీ కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నప్పుడు, నీ కళ్ళ ఎదుటే వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను తగ్గిస్తూ, వెంకటేశ్వర స్వామి లడ్డు విశిష్టతను తగ్గిస్తూ, కావాలని దుర్బుద్ధితో రాజకీయ లబ్ధి పొందేందుకు ఇన్ని కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనసుల్లో ఒక అనుమానం క్రియేట్ చేయడం, దానివల్ల అపవిత్రత తిరుమల తిరుపతి దేవస్థానానికి, తిరుపతి లడ్డు విశిష్టతకు తగ్గిస్తూ జరిగినప్పుడు, అందులో నువ్వు కూడా భాగమై, నువ్వు కూడా అది అబద్ధం అని తెలిసి, నువ్వు కూడా ఆ అబద్ధానికి రెక్కలు కట్టి, నువ్వు కూడా అదే దుష్ప్రచారాన్ని చేయడంలో నువ్వే అడుగులు ముందుకు వేస్తా ఉన్నప్పుడు, ఎక్కడ సనాతన ధర్మం గురించి నువ్వు మాట్లాడతావు? కరెక్టేనా మనం చేసేది? ఏదైనా కానీ తప్పు చేసినప్పుడు ఆ తప్పును మనం ఎత్తి చూపలేకపోతే, ఆ తప్పును గుడ్డిగా సమర్థించడం మొదలు పెడితే, అందులో దేవుని విషయంలో సనాతన ధర్మం అని చెప్పి మనం చెప్పుకోవడం ఎంత మటుకు ధర్మం? తప్పు చేయలేదు కాబట్టే గట్టిగా ఇవన్నీ ఆధారాలతో సహా చూపిస్తూ ఉన్నారు. నేను చెప్పినట్టు కాదు, చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు స్వయంగా వాళ్ళ టీటీడీ ఈవో మాట్లాడిన మాటలే ప్లే చేస్తున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానంలో దశాబ్దాలుగా ఉన్న ప్రాక్టీస్ ఏదైతే ఉందో ఆ ప్రాక్టీస్ను చూపించాము. ఒక రోబస్ట్ ప్రక్రియ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉంది అన్నది మనం గొప్పగా చెప్పుకోవాల్సింది పోయి, మన లడ్డు విశిష్టతను మనం గొప్పగా చెప్పుకోవాల్సింది పోయి, మనంతటి మనమే మన గుడిని, మన స్వామివారిని, మన లడ్డు విశిష్టతను మనమే తగ్గించుకుంటూ మనమే మాట్లాడడం, ఒకవైపున మాటలన్నీ మాట్లాడుతూ మనమే సనాతన ధర్మం అనడం ఏ రకంగా ధర్మం అది? So to the honorable eminent people of this nation, let me tell you what exactly this previous government and the leader was. The previous chief minister, he is trying to act I'm innocent. Who is blaming you that you are perpetrator? Of course మీ తప్పు చేయలేదు అనుకుందాం. నేను మీ స్థానంలో ఉంటే ఏం చేస్తాను? గత ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే నేను ఏం చేస్తాం? తప్పు జరిగింది నాకు తెలియదు మేము అంటున్నామా? మీరు చేత్తో లడ్డూలు చుట్టారు మేము చెప్తున్నామా? మేము అనలేదు ఆ మాట. తిరుపతి ప్రసాదంలో కూర్చొని గత ముఖ్యమంత్రి కూర్చొని లడ్డూలు చేశారు, మీరు అపవిత్రం చేశారని మేము మాట్లాడట్లా. ఎక్కడ చెప్పలా మాట. గుమ్మడికాయ దొంగ ఎవరంటే పుసాలు తడుకున్నాడు ఆయన. తప్పు జరిగింది, దీనిని మనకి ప్రాసిక్యూట్ చేయండి, దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయండి అంటే రాజకీయం చేస్తున్నాం అంటారు. రాజకీయం ఎక్కడ చేస్తున్నాం? మాకు అవసరం ఏముంది? మీరు ఆలోచించండి. ఇంకా మమ్మల్ని తిట్టడానికి కూడా ఇంక 3-4 సంవత్సరాల టైం ఉంది. 3 నెలలు అయింది వచ్చి. దేన్ని డైవర్ట్ చేస్తాం ఇప్పుడు? 13,326 పంచాయతీలకి 40 సంవత్సరాలు, దాదాపు 34 సంవత్సరాల నుంచి 100-250 ఇస్తే దాని వచ్చి మనం కదా పెంచింది, ఎన్డీఏ ప్రభుత్వం కదా పెంచింది. 10,000, 25,000 ఒకే రోజున 13,326 పంచాయతీలో గ్రామ సభలు పెట్టాం కదా, ఇన్ని పని దినాలు పెట్టాం కదా. ఒకే రోజున అంతమందికి, అన్ని లక్షల మందికి ఇంటికెళ్ళి డబ్బులు ఇచ్చాం కదా, పెన్షన్లు ఇచ్చాం కదా. అవసరం ఏముంది? దాచుకోవడానికి ఏముంది? కానీ తప్పు జరిగితే, నేను అదే మన నేషనల్ మీడియాలో కూడా చెప్పాను,
I'm not blaming him, but I'm blaming the board constituted under his leadership. We have an issue with that. I had been raising these red flags for the last 5 years. If the national media wants, we are ready to give it. We are ready to give it. But don't confine this issue just for a simple adulteration. No, it's not that. There is a lot beyond. I want to bring it to the nation. He is acting innocent. He goes to Supreme Court. Supreme Court ki velladu pedda manishi. Enni kesulu unnayo meeku telusu. Enni vela kotlu dochesaro telusu meeku. ఎంతమంది జడ్జెస్ని తిట్టారో మీకు తెలుసు. సాక్షాత్తు సుప్రీంకోర్టు జడ్జెస్ని కూడా తిట్టేంత ధైర్యం ఉన్న వ్యక్తి. ఈ రోజున చాలా అమాయకంగా వైవి సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు వీళ్ళెవరు మాట్లాడలా. మేము చచ్చిపోతాం, అరచేతిలో మేము హారు వెలిగించుకుంటామంటే, నువ్వు హారు వెలిగించుకుంటే అంత, వెలిగించుకోపోతే అంత. ఈ డ్రామాలు చేయకండమ్మా ప్లీజ్. ఒకటే ఒక పనిష్మెంట్ ఉండదు మీకు భవిష్యత్తులో. ఆయన చెప్తాడు, నిజరూప దర్శనం జరిగినప్పుడు అప్పుడు తెలుస్తుంది. టు ద నేషనల్ మీడియా అండ్ ద పీపుల్ ఆఫ్ ఎంటైర్ నేషన్, ఐ వాంట్ టు బ్రింగ్ ఇట్ టు యువర్ నోటీస్. మిస్టర్ జగన్ రెడ్డి, he has, the former chief minister has 29 pending cases, 11 charges related to cheating and dishonestly in using delivery of property under IPC section 420. 2 charges related to punishment for criminal intimidation, IPC section 506. 2 charges related to criminal breach of trust by public servant or by banker, merchant or agent, that comes under IPC section 409. 2 charges related to promoting enmity between different groups on grounds of religion, race, place of birth, residence, language, etc., and doing acts prejudicial to maintenance of harmony, which attracts IPC section 153A. 1 charge related to section 505, subclass 2, IPC section 505, subclass 2. 1 charge related to forgery for purpose of cheating, IPC section 468. I would like to appeal to the Honorable Judiciary. Please, I kindly appeal to you to take all this into cognizance. Din annitni you have to consider before forming a complete judgment.